హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే మధు అయితే ఈ లోహిత చందు ఇక తన మేనమామ కొడుకని ఇక నిజమైతే తెలుసుకోబోతుంది. ఇక ఆ నిజాన్నైతే బయట పెట్టబోతుందా, నేనే మధు అని నిజం తెలియజేయబోతుందా? తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మధు అయితే చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇక చందుని లోహితని కలవాలి, మామయ్య వారు వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి. శేఖర్ అంటే ఖచ్చితంగా చందు అని అర్థమైపోయింది. చంద్రశేఖర్ అని ఖచ్చితంగా ఆ అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అని ఇక మధు అయితే అనుకుంటుంది కదా. వెంటనే మధు అయితే ఇక చందు కోసం వెతకడం అయితే మొదలు పెడుతుంది అడ్రస్ ద్వారా. ఇక అది తెలుసుకున్న లోహిత ఎలాగైనా ఇది ఇక మా ఇల్లు గురించి తెలుసుకుంటుంది, మా అన్నయ్యని కలుస్తుంది, లేదు అలా జరగకూడదు అని ఇక అనుకుంటూ లోహిత అయితే వెంటనే తనకంటే ముందే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎంత అందంగా ఉన్నావు, నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను చూసుకో అని ఇక లోహిత అయితే తను తీసుకొచ్చిన నెక్లెస్ని ఇక వాళ్ళ అమ్మ సరళకి ఇస్తుంది. వెంటనే షాక్ అయిపోతుంది. ఏంటే ఈ నెక్లెస్ ఎందుకు, అయినా నువ్వు ఎన్ని రోజులు ఎక్కడున్నావే అని ఇక అంటూ ఉంటుంది సరళ అయితే. ఏమో అమ్మ, నువ్వు ఇవన్నీ అడుగుతావనే నేను రాను అని చెప్పాను, కానీ నీ కోసం ఇంకా మంచి మంచి షాపింగ్ చేద్దామని ఇక ఇప్పుడే తాళం వేసిరాపో, వెంటనే వెళ్దాం షాపింగ్ చేద్దాం అని ఇక నీకు ఇష్టం వచ్చినవన్నీ కొనుక్కుందు కానీ అని సరళని ఒప్పించి ఇక లోహిత అయితే వాళ్ళ అమ్మని బయటికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే మధు అక్కడికి రావడం ఇక తాళం వేయడం చూసి, ఇదేంటి శేఖర్ వాళ్ళ ఇల్లు తాళం వేసింది, ఇక చంద్రశేఖర్ అన్న నిజమేనా కాదో తెలుసుకుందాం అనుకున్నాను, కానీ తాళం వేసింది అని ఇక పాపం మధు అయితే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక లోహిత అయితే ఈ మధు వెళ్ళిపోయింది, ఇక దీంతో పనే ఉంది అని ఇక లోహిత అయితే, అమ్మ నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళి అర్జెంటుగా నాకు పని ఉంది అని ఇక లోహిత అయితే వాళ్ళ అమ్మని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటే, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఈ రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఇక కన్న తల్లి అని కూడా జాలి చూపడం లేదు అని ఇక సర్ల అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. సర్లే సర్లే ఇంటికి వెళ్ళు అని ఇక అంటూ లోహిత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధు అయితే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి శేఖర్ది చంద్రశేఖర్ అనే ఏమో తెలుసుకుందామని అక్కడికి వెళ్తే అడ్రస్ ప్రకారం, టీచర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇంటికి వెళ్తే అక్కడ చంద్రశేఖర్ వాళ్ళ ఇల్లుకు తాళం వేసి ఉంది. తెలుసుకుందాం అనుకున్నాను మామయ్య గారి ఇల్లేనో అని, కానీ తాళం వేసింది. అయినా అలా వదిలేయకూడదు, ఖచ్చితంగా రేపైనా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఇక మధు అయితే గట్టిగా పట్టుదలతో ఉంటుంది. ఎలాగైనా నేను ఆ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మామయ్య వారైనా తెలుసుకోవాలి అని ఇక ఆ కుటుంబంని చూడక చాలా రోజులయ్యింది అని మధు అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇక మధు అయితే ఇక ఉదయాన్నే మళ్ళీ తిరిగి మధు ఇక చంద్రశేఖర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక మధు ఇక ఇక ఈరోజు లాక్ తీసే ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎవరో తెలుసుకోవాలి, మామయ్య గారి వాళ్ళేనా లేక ఎవరైనా తెలుసుకోవాలి అని అడ్రస్ తీసుకొని ఇక అక్కడికి వస్తుంది కదా. వెంటనే ఇక మధు అయితే గుమ్మం బయట నిల్చుంటుంది. అది చూసిన ఇక చంద్రశేఖర్ ఈరోజు వాళ్ళ నాన్న తద్దినం కదా, ఇక అది చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మధు గుమ్మం బయట ఉండడం చూసి, ఇదేంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. ఇక మాస్టర్ పనుంది మాస్టర్ అందుకే వచ్చాను అని మధు అంటూ ఉంటుంది. సరే సరే రా లోపలికి, ఈరోజు మా నాన్నగారి సంవత్సరికం అని ఇక అనగానే ఇక మధు లోపలికి వస్తుంది. మధు ఇక లోపలికి రాగానే, ఏంటి మధు ఇక కూర్చో, కొద్దిగా అయినాక నీ పనేంటో చెప్దు గాని అని ఇక చందు చెప్పగానే మధు అలాగే షాకింగ్గా చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఒకవైపుగా ఫోటోకి పూజలు జరిపిస్తూ ఉండగా అది చూసి మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది మామయ్య గారి ఫోటో కదా, అంటే ఇది మామయ్య గారి కొడుకు చంద్రశేఖరే కదా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చంద్రశేఖర్ అయితే, ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది మధు అయితే. అప్పుడే చందు మధుని చూసి, ఏంటమ్మా ఏం జరిగింది అంత సంతోషంగా ఉన్నావు అని అనగానే, నేను ఇక మధుని కాదు, నేను చిన్నిని అని చెప్పగానే చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చిన్నివా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. అవును చందు, నేను చిన్నిని, ఇక కావేరి బాలరాజు వాళ్ళ కూతుర్ని
అని ఇక అనగానే చందు ఒకసారి షాక్ అయిపోతాడు. నువ్వు చిన్నివా అని అనగానే అవును నేను చిన్నినే, నువ్వు నమ్మకపోతే మనిద్దరం దిగిన ఫోటో నా ఫోన్లో ఉంది చూపిస్తాను అని ఇక చందుకైతే తన ఫోన్లో ఉన్న చిన్నప్పటి ఫోటో చందుది ఇక మధుది చిన్నిది చిన్నప్పటి ఫోటో చూపిస్తుంది. ఇక అక్కడున్న చందు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక లోహిత కూడా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళమ్మ ఇక లోహితకి ఎదురుగా వెళ్ళి ఏంటే మీ నాన్నగారు సంవత్సరికం ఇంకా నీకు గుర్తుకు రాలేదా, ఇప్పటి వరకు రాలేదు అని ఇక తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మధు అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి లోహిత వస్తుంది. లోహిత ఇక వాళ్ళ నాన్న ఫోటోకి నమస్కరిస్తూ ఉండగా అప్పుడే మధుని చూసింది. మధుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే లోహిత కూడా చిన్నప్పటి లోహితనే, మామయ్య గారి కూతురు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ మధు లోహి ఇక ఈ మధు ఎవరో కదమ్మా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఏంటన్నయ్య మధు ఎవరో కారేంటి, తను మా కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయే కదా అని ఇక అంటూ ఉంటుంది లోహిత అయితే. లేదు మన కాలేజీలో చదివే మామూలు వ్యక్తి కాదు, తను మన మామయ్య కూతురు ఇక చిన్ని అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది లోహిత అయితే. అంటే నిజం చెప్పేసింది ఈ మధు, నిజం చెప్పేసింది. ఇక అన్నయ్య తనని నెత్తుకుంటాడు, తను కోరుకున్నట్లు ఇక మళ్ళీ ఇక మ్యాడీని తనకి దగ్గర చేస్తాడు అని ఇక లోహిత అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటనయ్య తను చెప్పింది నిజమని నమ్ముతున్నావా, కాదు అబద్ధం అని అంటూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడే ఏంటి లోహి ఏం మాట్లాడుతున్నావు, నా దగ్గర సాక్ష్యాలతో సహా ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను చూడు, నువ్వు నేను మీ అన్నయ్య దిగిన ఫోటోలు చూడు అని లోహిత అయితే ఫోన్లో ఫోటో చూపిస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక లోహిత అయితే. ఇప్పుడు ఏం చేయాలి, నిజం తెలిసిపోయింది, అన్నయ్య తనని నెత్తుకుంటాడు, ఇక తను కోరుకున్న మయ్యిని తనకి దగ్గర చేశాడు అని ఇక లోహిత అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అటుపక్క సరళ ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావు, ఈరోజు ఈయన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే, మీ నాన్న వల్లే ఈరోజు ఈయన చనిపోయారు, ఇక నిన్ను చిన్నప్పుడే గింటేశాను అయినా బుద్ధి రాలేదా, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చావు, చంపేస్తాను, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదని ఏ రోజో చెప్పాను, మళ్ళీ తిరిగి మా ఇంట్లో అడుగుపెట్టావు అని ఇక నీకు బుద్ధి కూడా ఏమీ లేదు, ఈరోజు మేము బాధపడడానికి కారణం నువ్వు ఇంట్లోకి ఎలా వస్తావు, మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టావా అని సరళ చాలా కోప్పడుతూ ఉంటుంది. అవునమ్మా ఈరోజు నాన్న ఫోటోకి దండపడడం, నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం, మాకు నాన్న లేకుండా చేయడానికి కారణం ఈ చిన్ని వల్ల నాన్నే, చిన్ని వాళ్ళ నాన్న వల్ల మన నాన్న చనిపోయాడు, మళ్ళీ దీన్ని ఇంట్లోకి ఎలా రాణిస్తాము అన్నయ్య, తనని గెంతేయాలి అని గట్టిగా చాలా కోపంతో లోహిత అయితే మా చిన్నిని గింటేయబోతూ ఉండగా చందు ఆగుమా లోహి ఏం చేస్తున్నావు, చిన్ని వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదు, మామయ్య ఏ తప్పు చేయలేదు, అసలు నిజం నేను చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు. ఇక చందు అయితే అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నిజమేంటి, ఇక వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పారు అని అంటూ ఉంటుంది. సర్లే అయితే లేదమ్మా సాక్ష్యాలతో సహా నిజం తెలిసిపోయింది, ఇక ఆ రోజు నాన్న చనిపోవడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని తొందరలోనే పట్టుకుంటాను, ఆ వ్యక్తిని తొందరలోనే నీ ముందట నిలబెడతాను, ఇక చిన్ని వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానమ్మా, కానీ చిన్నిని మాత్రం ఏమీ అనకండమ్మా, ఇన్ని రోజుల నుంచి చిన్ని కోసం నేను ఎంతగానో వెతికానో తెలుసా, ఇక చిన్ని ఇక వెతుక్కుంటూ మన ఇంటికే వచ్చింది, అలాంటి చిన్నిని బయటికి గెంటేస్తారా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. చందు మీరు సంతోషంగా ఉండడమే కావాలి, నేను మీకు దూరంగానే ఉంటాను, ఇక నేను వెళ్ళొస్తాను అని ఇక చిన్ని అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక చందు అయితే వెంటనే చిన్ని ఆగు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి చందు అని అంటూ ఉంటుంది. అవును నువ్వు కోరుకున్నట్లు నీ మహి నీకు దగ్గరయ్యాడా, మహి నీకు కనిపించాడా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే చిన్ని మహి నాకు కనిపించాడు, కానీ నేనే చిన్ని నన్న నిజం తనకి చెప్పలేని పరిస్థితి అని అనగానే ఇక చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఎందుకు చెప్పలేదు అని ఇక ఆ నిజం నేను చెప్తాను, మహి ఎవరో నాకు చెప్పు అని అంటూ ఉంటాడు చందు అయితే. అనయ్య నువ్వు అన్నిట్లో తలదూర్చకు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఎవరు చెప్పు అని ఇక చందు అయితే ఇక చిన్నిని బలవంతం చేస్తూ ఉంటాడు. అప్పుడే చందు బలవంతం చేయగా చిన్ని అయితే నిజం అయితే చెప్పేస్తుంది. మన కాలేజీలో చదువుతున్న మ్యాడీ తెలుసు కదా, తనే మహి, ఈ మధ్య నాకు తనే మహి అన్న నిజం తెలిసింది, తను కూడా నా కోసం వెతుకుతూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు నేను కనిపిస్తానా, నా మెడలో ఎప్పుడెప్పుడు తాళి కడతాడా అని సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు. ఏంటి మ్యాడీ ఇక చిన్నప్పటి మహిన అని అనగానే, అవును చందు, ఇక మ్యాడీనే మహి. ఈ నిజం నేను చెప్పాలనుకున్నాను కానీ వాళ్ళమ్మ నాకు నేనంటే చాలా కోపం. ఇప్పుడు ఈ నిజం చెప్తే ఖచ్చితంగా మ్యాడీని నాకు దూరం చేస్తుంది, అలానైనా చూసుకొనివ్వదు. అందుకనే నేను ఈ నిజం చెప్పలేదు. ఇక వాళ్ళందరికీ నేనంటే ఇష్టం వచ్చాక ఆ నిజాన్ని నేను చెప్తాను, నేనే చిన్నిన నిజం అని ఇక అనగానే, సరే సరే ఇక తొందరలోనే మీరిద్దరు కలవాలని కోరుకుంటున్నాను అని ఇక చందు అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇక, ఏంటి లోహి, నీకు పెళ్లి జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియలేదా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఒకసారి షాక్ అయిపోతుంది లోహిత అయితే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు చిన్ని, నాకు పెళ్లి జరగడం ఏంటి అని అనగానే, ఎందుకు అబద్ధం ఎందుకు చెప్తావు, నువ్వు గొప్పింటి కూతురువని ఇక కోటీశ్వరరాలువని అన్నీ చెప్పి నువ్వు వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ నిజం ఇంకా చందుకి సరళ ఆంటీకి చెప్పలేదా అని చిన్ని అనగానే, అప్పుడే లోహిత షాక్ అయిపోతుంది. ఏంటి ఏంటి చిన్ని నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని లోహిత వల్ల అన్నయ్య చందు అంటూ ఉంటాడు. అవును చిన్ని, అవును చందు, మీ లోహిత పెళ్లి చేసుకుంది, వరుణ్ అనే అబ్బాయి ఇక అతన్ని ప్రేమించింది. ఇక ప్రేమించడంతో ఇక తనకి పెళ్లి కూడా జరిగిపోయింది అని ఇక చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు చందు అయితే. ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే. ఇక తను ఎవరినో కాదు, మ్యాడీ వాళ్ళ బావనే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు చందు అయితే. అంటే అంత గొప్పింటికి ఇప్పుడు లోహిత కోడలైందా, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అని అనగానే, తను డబ్బున్న వల్ల అబద్ధం చెప్పి ఆ ఇంట్లో చేరింది. ఇక నిజంగానే తను డబ్బున్నది, ఇక తనకి అందరూ ఉన్నారని, ఇక తనే వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తాడని అబద్ధం చెప్పి వారిని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఇంకా నీ బుద్ధులు మానుకోలేదా, నువ్వు డబ్బున వల్ల ఎదగడమే కాదు ఇప్పుడు అతన్నే కోరుకున్నావా, ఇక నీ గురించి నిజం తెలిసిన రోజు నువ్వు గుమ్మం బయట ఉంటావు అని చాలా కోపంతో చందు అయితే, ఇంకా మారవా నువ్వు అని లోహిత చెంప పలగొడతాడు. అప్పుడే లోహిత, ఏంట్రా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను కోరుకున్న విధంగా బతకాలనుకున్నాను అందుకే బ్రతుకుతున్నాను, నువ్వేంటి నాకు అడ్డు చెప్పేది అని లోహిత అంటూ ఉంటుంది. నేను మీ అన్నయ్యని అని ఇక చందు అనగానే, నువ్వు మా అన్నయ్యవే కావచ్చు కానీ నేను నా జీవితాన్ని ఈ ఒక విధంగా తీర్చిదిద్దాలనుకున్నాను, అందుకే అబద్ధం చెప్పి వరుణ్ణి పెళ్లి చేసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది. లోహిత అయితే, నీలాంటిది నా చెల్లెలను చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇక వెంటనే చందు అయితే బయటికి గెంటేస్తాడు. అప్పుడే ఇక లోహిత మాత్రం చిన్నినే చూస్తూ చాలా కోపంతో, నిన్ను వదిలిపెట్టను, నిన్ను మ్యాడీని అస్సలు కలవనివ్వను, నువ్వే చిన్నివన్న నిజం మ్యాడీకి తెలియకుండా మ్యాడీని తొందరలో శ్రీయని పెళ్లి చేసుకునేలా చేస్తాను, ఇక నిన్ను మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చిన్నికైతే. అప్పుడే, నన్ను కాదు నిన్ను బయటికి గెంటేసేదాకా నేను చూస్తాను చూడు, ఇక నుంచి నీతో నేను ఆడుకోవడం జరుగుతుంది, ఎందుకంటే నేను ఎంత మంచి చేసినా నువ్వు మాత్రం నన్ను మాత్రం పగతోనే చూస్తున్నావని అర్థమైపోయింది. ఆ రోజు డ్రాయింగ్లో నేను నా ఫోటో కనిపించడంతో ఇక నేనే చిన్నినన్న నిజం మ్యాడీకి తెలుస్తుందని ఆ రోజు నువ్వే ఇదంతా చేసావని నాకు అర్థమైపోయింది, నేనే మ్యాడీకి చిన్నినన్న నిజం తెలియకుండా చేయాలని చూస్తున్నావని అర్థమైపోయింది, కానీ నేనే చిన్నినన్న నిజం మ్యాడీకి తొందరలోనే తెలుస్తుంది, ఇక తొందరలోనే మ్యాడీ నేను పెళ్లి చేసుకుంటాము, ఆ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే నిన్ను బయటికి పంపించేలా నేను చేశాను అని చిన్ని అయితే ఇక లోహితకైతే వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగానైతే ఇక లోహితకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది తనే చిన్ని అన్న నిజం చెప్పి చందుకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.